నేను డాక్టర్ అవినాష్ తిప్పని, క్యాన్సర్ సర్జన్, ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఆరపల్లి, వరంగల్. ఫిబ్రవరి 4 వరల్డ్ క్యాన్సర్ డేని పురస్కరించుకొని మన ప్రతిమ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అందు ఒక అవేర్నెస్ మంత్ చేయడం జరుగుతుంది. అది ఫిబ్రవరి 4 నుండి మార్చ్ 4 వరకు. ఈ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పబ్లిక్లో క్యాన్సర్ అనగానే ఒక పెద్ద మహమ్మారి, దానికి వైద్యం లేదు అని ఒక అపోహ ఉంది. సో ఈ అపోహను తీసేయడానికి, అంతేకాకుండా ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎంతో రీసెర్చ్ జరుగుతుంది, అంతేకాకుండా మెరుగైన వైద్య విధానాలు కూడా ప్రస్తుతం మనకు అవైలబుల్గా ఉన్నాయి. సో మనం ఈ మంత్లో మనం చేయడం ఏంటి అంటే, ఉమెన్కి వచ్చేసరికి, లేడీస్కి వచ్చేసరికి 35 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఉచితంగా రొమ్ము మరియు గర్భసంచి క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు లేడీ గైనకాలజిస్ట్ గారి పర్యవేక్షణలో చేయబడింది. ఇక మగవాళ్ళు వచ్చేసరికి గుట్కా కానీ, పాన్ కానీ, స్మోకింగ్, ఆల్కహాల్ హ్యాబిట్స్ ఎక్కువ ఉండే వాళ్ళకు ఉచితంగా ఒకసారి నోటి క్యాన్సర్ పరీక్ష చేయబడును. అంతేకాకుండా ఒకవేళ మీ ఏదైనా పుండు లాంటి నోట్లో పుండు ఉంటే ఉచితంగా దానికి బయాప్సీ కూడా చేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం. తర్వాత ఇంకెవరు వచ్చి మనం స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలంటే, ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ హిస్టరీ ఉంటే తప్పకుండా మీరు వచ్చి ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 60 ఇయర్స్ దాటిన తర్వాత క్యాన్సర్కి సంబంధించిన సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయి అంటే, సిమ్టమ్స్ అంటే అనుకోని వెయిట్ లాస్ అవ్వడం కానీ, మెడలో కానీ, చంకలో కానీ, మన బాడీలో ఎక్కడైనా గడ్డలు తగలడం కానీ, మింగడంలో కష్టంగా ఉన్నా కానీ, గొంతు మార్పు అవ్వడం కానీ, మోషన్లో బ్లడ్ పడడం కానీ, లేకపోతే విరోచనాలు అవ్వడం కానీ, మందులకు తగ్గని అల్సర్ నొప్పి, ఆ తర్వాత ఈ సిమ్టమ్స్ ఏ ఉన్నా మీరు బయట ట్రీట్మెంట్ తీసుకొని కూడా మీకు దాని గురించి అవగాహన లేకపోయినా, తర్వాత మందులకు తగ్గని నడుము నొప్పి కానీ, తలనొప్పి కానీ, ఇవన్నీ సాధారణంగా 50 ఇయర్స్ తర్వాత ఇలాంటి సిమ్టమ్స్ ఉండి మీరు బయట ఏం ట్రీట్మెంట్ తీసుకున్నా మీకు దానివల్ల మీకు రెస్పాన్స్ లేదనుకో, తప్పకుండా మీరు మీ పాత రిపోర్ట్స్ ఇవన్నీ తీసుకుని వస్తే మేము వాటి గురించి ఏదైనా క్యాన్సర్ సంబంధం ఏదైనా ఉంటే దానికి సంబంధించిన కొన్ని పరీక్షలు కూడా, స్క్రీనింగ్ పరీక్షలు ఫ్రీగా చేయడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మీరందరూ ఉపయోగించుకోవాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ.